సప్త శనివార వ్రతాన్ని ఆచరించేవారు ముందుగా శనీశ్వరుని పూజించి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. అలా ఎందుకు చేయాలి అనే విషయాన్ని ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. అలానే సప్త శనివార వ్రతంలో మనము శనీశ్వరుని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అంటే నల్ల నువ్వులు బెల్లాన్ని తీసుకొని మెత్తగా పొడి చేసి దానితోటి శనీశ్వరుని స్వామి నన్ను ఎవరు భక్తితో పూజించటం లేదు, భయంతోనే పూజిస్తున్నారు, నా పేరు వింటేనే భయపడుతున్నారు, ఈ భయం పోవటానికి నాకు ప్రీతి అయినటువంటి శనివారం నాడు నన్ను ఆరాధించి ఆపై నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజే రావాలి అని కోరుతాడు శనీశ్వరుడు వెంకటేశ్వరుడు. శ్రీనివాసుడు నీ కోరిక సమంజసంగా ఉంది, నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తులు అయితే 7 శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తారో సప్త శనివార వ్రతాన్ని ఆచరిస్తారు, సమస్త దోషాలు తొలగిపోతాయి అని వరం ఇస్తారు. సప్త శనివార వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి అనేది కంప్లీట్ లాంగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తా, చెక్ చేయండి.